హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చిన్నీస్ వరల్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో కాలభైరవుడు, దండపాని, మృత్యుంజయ మహారాజ్, అలాగే ధన్వంతరి కూపం గురించి తెలుసుకుందాము. లాస్ట్ వీడియో చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. సో మేము సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము, ట్రైన్లో వెళ్ళాము. అది ధానాపూర్ ఎక్స్ప్రెస్. ప్రతిరోజు సికింద్రాబాద్ నుంచి మార్నింగ్ 9:20కి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 1:30కి రీచ్ అవుతాం మనము. ఆ తర్వాత మేము వెళ్ళిన మేమైతే ఎక్కడైతే స్టే చేసామో మా అకామిడేషన్ గురించి చెప్తానన్నాను కదా. మీరు చూస్తున్న ఆశ్రమం ఇది. మేము ఈ ఆశ్రమంలోనే స్టే చేసాము. ఈ ఆశ్రమం వచ్చేసి వారణాసిలో లక్సార్ రోడ్లో ఉంటుంది. అక్కడ పీడిఆర్ మాల్ అని ఉంటుంది, దాని ఆపోజిట్ గల్లీలోనే లక్సార్ రోడ్లో. ఆశ్రమం పేరు వచ్చేసి శ్రీ వారణాసి గాయత్రి ఆశ్రమము. ఇదైతే మన తెలుగు వాళ్ళ ఆశ్రమమే. చాలా తెలుగు వాళ్ళు ఉంటారు ఇందులో ఫుడ్ కూడా ఫ్రీగా ఇస్తారు. విత్ ఫుడ్ మనకు అకామిడేషన్ అనేది ఉంటుంది. ఏసీ, నాన్ ఏసీ 2 రకాల అకామిడేషన్స్ దొరుకుతాయి. ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉంటాయి. మాకైతే పర్ డేకి 1000 పడింది. అంటే ఒక డబుల్ బెడ్రూమ్ ఉంటుంది, ఒక డబల్ కాట్ బెడ్ ఉంటుంది, ఒక టీ పాయ్ ఉంటుంది, ఒక అల్మారా కూడా ఇస్తారు. అండ్ వాష్రూమ్లో మనకు గీజర్ ఫెసిలిటీ విత్ ఏసీ కూడా ఇస్తారు. అదైతే మాకు పర్ డేకి 1000 పడింది. లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు, అలాగే డిన్నర్ కూడా ఉంటుంది. లంచ్లో మనకి రైస్, ఒక పచ్చడి, ఒక స్వీట్, అలాగే బజ్జీ లాంటివి, ఒక కర్రీ, ఒక పప్పు, సాంబారు, పెరుగు, ఇవైతే ప్రతిరోజు ఉంటున్నాయి. కర్రీ మాత్రం మారుతూ ఉంటుంది. నైట్ ఉప్మా, ఇడ్లీ, దోశ, ఇలా రోజుకొక వెరైటీ ఉంటుంది. మనమైతే బయట తినలేమండి ఫుడ్. వీళ్ళు పెట్టే ఫుడ్ మాత్రం చాలా బాగుంది. మన ఇంట్లో మనం ఎలా చేసుకుంటామో అలాగే ఉంటుంది. సో మీకు ఇక్కడ ఫోటో కూడా ఇచ్చాను, ఎవరికైనా కావాలంటే కాల్ చేసి కనుక్కోవచ్చు. ప్రైజెస్ మాత్రం మారుతూ ఉంటాయి, ఇదే ఉంటుంది అని నేను చెప్పలేను. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. అలాగే కాశీకి వెళ్ళాలనుకునే వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే మీరు ఇచ్చే లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. ఇప్పుడు మనం కాలభైరవ టెంపుల్కి ఎంటర్ అవుతున్నాము. సో నేను చెప్పాను కదా, అక్కడ నుండి మన ఆశ్రమం నుంచి డైరెక్ట్ ఆటో కూడా మాట్లాడుకోవచ్చండి. ఒక ఆటోకి వాళ్ళు 400 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. ఆటోలో 6 మెంబర్స్, మేము 6 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి మేము 6 మెంబర్స్ వెళ్ళాము. 400 రూపీస్ ఛార్జ్ చేస్తారు. వాళ్ళే కాలభైరవ టెంపుల్కి తీసుకెళ్తారు. అక్కడ నుంచి మృత్యుంజయ మహాదేవ్ అండ్ దండపాని, మళ్ళీ రిటర్న్ మనల్ని ఆశ్రమం దగ్గర డ్రాప్ చేస్తారు అన్నట్టు. ఇప్పుడు మీరు చూస్తున్నది కాలభైరవ టెంపుల్కి వెళ్ళే గల్లీ. చాలా చిన్న చిన్న గల్లీల నుండి వెళ్ళాల్సి వస్తుందండి. అయితే కాలభైరవ టెంపుల్ దగ్గర మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఏంటంటే, చాలా రష్ ఉంటారు. ఎందుకంటే కాలభైరవుని దర్శనం కాందే మనము వేరే దర్శనాలు చేసుకోవద్దు. సో అందరు అదే తొందరలో ఉంటారు అన్నట్టు, అదే హడావుడిలో అసలు తోసేసుకుంటూ ఉంటారు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. చూస్తున్నారు కదా ఎంత రష్ ఉందో. సో మార్నింగ్ ఎర్లీ అవర్సే వెళ్ళిపోవాలి మనము కాలభైరవ టెంపుల్కి. ఈ కాలభైరవ టెంపుల్లో ఒకటి చేయాల్సిన పని ఏంటంటే, అక్కడ మనము టెంపుల్ ముందట పూలు అవన్నీ అమ్ముతూ ఉంటారు. అక్కడ చెప్పులు ఇప్పేస్తే మనకు అవన్నీ ఇస్తారు అన్నట్టు. ఆయిల్ ప్యాకెట్ ఇస్తారు, అది మన చుట్టూ కానీ పిల్లల చుట్టూ కానీ తిప్పి పెట్టేస్తే కాలభైరవుని దగ్గర వాళ్ళు తీసుకొని మన మెల్లో మాల వేస్తూ ఉంటారు అన్నట్టు. ఇంకో విషయం, మీరు చుట్టూ ఇలా ఉంటారండి, ఈ వీళ్ళని మాత్రం అసలు నమ్మొద్దు. అసలు వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బుల కోసం పిలిచి అట్లా ఎన్నులో కొట్టడం అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అవన్నీ నమ్మనవసరం లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేయించుకోండి, ప్రాబ్లం ఏం లేదు. సో చూశారు కదా కాలభైరవ టెంపుల్. ఇతని పర్మిషన్ లేనిదే, ఇతని దర్శనం కాందే మనము ఇంకెక్కడ దర్శనం చేసుకోకూడదు. నెక్స్ట్ మనము దండపాని టెంపుల్కి వెళ్దాము. ఇప్పుడు మీరు చూస్తున్నది సంభ్రమ విభ్రమ దండపాని అంటారు. సో మనం ఇప్పుడు దండపాని ఆలయంకి వెళ్దాం. ఈ దండపాని అనే అతను ఎవరంటే, ఒకప్పుడు ఘోర తపస్సు చేసిండు అన్నట్టు. వారణాసికి వచ్చి శివుని కోసం తపస్సు చేసిండు అన్నట్టు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి నీ దగ్గరికి వచ్చి నీ దండంతో వాళ్ళని కొడితే వాళ్ళ తప్పులు అన్నీ పోయి అప్పుడు నా దర్శనానికి అర్హులు అవుతారు అనేసి ఒక వరం ఇస్తారు అన్నట్టు శివుడు. సో అతనే ఈ దండపాని.
మనం ఈ టెంపుల్‌కి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చున్న పంతులు గారు ఏం చేస్తారంటే, అతని దగ్గరున్న దండంతోటి మన వీపులో ఒక 2 దెబ్బలు వేస్తారు. అది మన శిక్ష అన్నట్టు. మనం చేసిన తప్పులన్నీ పోవడానికి అది శిక్ష లాంటిది. దాని ద్వారా ఏంటంటే, మన పాపాలన్నీ పోయి మనం కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకోవడానికి అర్హులమైనట్టు. సో, అంత గొప్ప దండపాణి అక్కడ శివుని కోసం తపస్సు చేసి ఈ వరాన్ని పొందాడు. ఈ వరంతో మన పాపాలన్నీ తొలగించి మనల్ని కాశీ విశ్వేశ్వరుని దర్శనానికి పంపిస్తారన్నట్టు. సో చూడండి, అంత గొప్ప దండపాణి ఆలయాన్ని మీకు చూపిస్తున్నాను. ఈ కాశీలో అడుగడుగున శివలింగాలే ఉంటాయి. అసలు మీరు చిన్న చిన్న గల్లీలో నుంచి వెళ్తుంటే కొన్ని వేల లింగాలు దర్శనమిస్తాయి అన్నట్టు. ఎందుకంటే ఆ సమయంలో ఆ కాశీ గంగా నది ఒడ్డున చాలామంది మునులు, ఋషులు తపస్సులు చేసి వాళ్ళ లింగాలను ప్రతిష్ఠించేళ్ళన్నట్టు. అసలు అడుగున ఒక శివలింగం కనిపిస్తుంది మనకు. చూడండి ఎంత ఎంత అద్భుతంగా ఉందో ఈ శివలింగము. సో ఇది దండపాణి. ఇక్కడ నుండి మనము మృత్యుంజయ మహారాజ్ దగ్గరికి వెళ్దాం. దర్శించుకోండి దండపాణిని. ఇక్కడ నుండి మనము మృత్యుంజయ మహారాజ్ టెంపుల్కి వెళ్దాము. సో ఇదే మీరు చూస్తున్న మృత్యుంజయ మహారాజ్ టెంపుల్. ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. ఇలా లోపలికి వెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఫస్ట్ ఒక పెద్ద హాల్ లాగా ఉంటుంది, మీరు చూస్తున్నారు కదా. ఈ హాల్లో చాలామంది పంతుళ్ళు ఉంటారు, అక్కడ పూజలు చేసుకుంటారు, మృత్యుంజయ హోమాలు జరుగుతాయి, కొన్ని పూజలు దోషాలు ఇవన్నీ ఇక్కడ పూజలు చేస్తూనే ఉంటారండి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా చేపించుకునే ఉంటారు. సో ఇలా స్ట్రేట్గా వెళ్తే మనకు మృత్యుంజయ మహారాజ్ టెంపుల్ లోపల ఉంటుంది అన్నట్టు లింగం అనేది. ఇక్కడ మాత్రం సపరేషన్ ఉంటుందండి, లేడీస్కి ఒక లైన్, జెంట్స్కి ఒక లైన్. ఇప్పుడు మీరు చూస్తున్నదే మృత్యుంజయ మహారాజ్. సో ఇక్కడ ఏంటంటే లింగంని నిత్యం పాలతోటి అభిషేకం చేస్తూనే ఉంటారు. ఆ పాలనే మనకు తీర్థంగా కూడా ఇస్తారన్నట్టు. ఆ తీర్థం తీసుకుంటే మనకు ఎలాంటి బాధలు ఉన్నా, ఆరోగ్య సమస్యలు ఉన్నా అవన్నీ పోతాయని చెప్తారు. లోపల ఈ స్థల పురాణం గురించి సంబంధించిన పిక్చర్స్ కూడా ఉంటాయి. అంతా హిందీలోనే రాసి ఉంటుందండి, అక్కడ లాంగ్వేజ్ హిందీ కాబట్టి. ఇందులో కూడా చాలా లింగాలు ఉంటాయి. సో ఇక్కడ నుండే మనం బయటికి వచ్చి కొంచెం స్ట్రేట్గా లోపలికి వెళ్తే ధన్వంతరి కూపం అనేది ఉంటుంది. ఈ బావి కూపం అంటే బావి అన్నట్టు. ఇది మాత్రం చాలా ఫేమస్. అసలు సైంటిస్టులు కొన్ని వేల పరిశోధనలు కూడా చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది మృత్యుంజయ హోమాలు ఇక్కడే చేయించుకుంటారు అన్నట్టు, అందులోనే టెంపుల్లోనే ఉంటుంది. సో హోమాలు, ఇది హోమాగ్ని అండి, చూడండి. సో ఇక్కడ నుంచి కొంచెం లోపలికి పోతే ఇదే ధన్వంతరి కూపం. మీరు చూస్తున్నది కూపం అంటే బావి. దీని లోపల ఉండే వాటర్ మీద కొన్ని వేల పరిశోధనలు చేశారు. సైంటిస్టులకు కూడా అర్థం కాని ఈ రహస్యం ఉంటుందంట ఈ వాటర్లో. అయితే అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఈ వాటర్ తాగుతూ ఉంటారు అన్నట్టు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ తెలుస్తుందంట ఈ వాటర్. నాకు అసలు బావి నీళ్ళు కొంచెం బోరు వాటర్ లాగా వస్తాయి కదా, కానీ నేను తాగినప్పుడైతే నాకు తీయగా మన ట్యాప్ వాటర్ లానే అనిపించింది. అంటే ఒక్కొక్కరి ఆరోగ్య సమస్యను బట్టి ఆ వాటర్ టేస్ట్ అనేది మారుతూ ఉంటుందంట. ధన్వంతరి అంటే మనకు ఆరోగ్యం, మెడిసిన్స్ అవన్నీ ఒక గ్రంథాల్లో రాశారని చెప్తారు కదా పురాణాల్లో. అతను స్థాపించిన బావి అన్నట్టు ఇది ధన్వంతరి కూపము. చూడండి, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇలా వాటర్ తాగుతూనే ఉంటారు. కొంతమంది అయితే చిన్న చిన్న బాటిల్స్లో ఫిల్ చేసుకొని ఇంటికి కూడా తీసుకెళ్తారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వాళ్ళ కోసమని తీసుకెళ్తూ ఉంటారు. అలాగే ఇక్కడ స్కిన్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళైతే అక్కడ స్నానం చేస్తారండి ఆ బావి నీళ్ళతో. అక్కడ దీనికైతే ఏ ఛార్జ్ చేయరు. చూస్తున్నారు కదా బావి లోపల వాటర్ చాలా ఫ్రెష్గా ఉంటాయండి. వాటర్ అయితే చల్లగా ఉంటాయి, తీయగా. నాకైతే తీయగానే అనిపించింది టేస్ట్. ఒక్కొక్కరికి ఒకలాగా అనిపిస్తుంది అంట, నాకైతే తీయగానే అనిపించింది. సో ఇలా బావిలో వాటర్ తోడి అక్కడ పక్కనున్న దాంట్లో పోస్తూ ఉంటారు. అక్కడ నుండి వచ్చిన భక్తులు అనేది ఆ వాటర్ స్వీకరిస్తూ ఉంటారు అన్నట్టు. ఇది మాత్రం చాలా ఫేమస్ బావి. ఈ వాటర్నే సర్వరోగ నివారిణి అంటారు. నేను ముందు మీ థంబ్నెయిల్లో చూసుంటారు కదా, అన్ని ఆరోగ్య సమస్యలు కూడా తీరిపోతాయని ఈ వాటర్తోనే. ఆ లోపల మృత్యుంజయ మహారాజ్ దగ్గర ఇచ్చిన మన తీర్థం, పాల తీర్థం వల్ల, అలాగే ఈ ధన్వంతరి కూపంలోని వాటర్ వల్ల మీరు చూస్తున్నట్టే ఉన్నారు కదా ఎంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయో మీకు వాటర్. సో దీని చుట్టూనే ఇంకా చాలా లింగాలు కూడా ఉంటాయండి. ఇక్కడ నచ్చింది ఏంటంటే అసలు ఎవరి నచ్చినట్టు వాళ్ళు కొన్ని వాటర్ తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న
లింగాలకు పోస్తూనే ఉన్నారండి వాటర్. మనకైతే అంత ఫెసిలిటీస్ ఉండవు. అక్కడైతే మన చేతులతోటి మనమే అభిషేకాలు చేసుకోవచ్చు ఆ శివయ్యకి. సో ఇది ధన్వంతరి కూపము. చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ వీడియోలో మనము వారాహి అమ్మవారు, విశాలాక్షి, అలాగే అన్నపూర్ణ మాత గురించి తెలుసుకుందాము. సో ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ అనేది మరికొంతమందికి వీడియో షేర్ అవుతుంది. సో వేరే వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఉంటాను.